ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 28 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 23వ అధ్యాయం శివపూజ రహస్య వివరణ, 24వ అధ్యాయంలో అర్ధనారీశ్వర తత్వం, ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 29వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ముందుగా 25వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు రుద్రాక్ష మాహత్యం. ఈ రుద్రాక్ష మాహత్యం అనేది దేవీ భాగవతంలో ఉన్నది, అలాగే శివపురాణంలో కూడా చెప్పారు వ్యాసుల వారు. ఇందులో ఏం చెప్పారో మనం చూద్దాం. దీంట్లో ముందు శివారాధనా పద్ధతులు మరియు వాటి యొక్క ఫలితాలతోటి ప్రారంభిద్దాం. శంకరభట్టు ధర్మగుప్తుల వారిని అడుగుతున్నాడు, అయ్యా, శివారాధన ఏ విధంగా ఏ పద్ధతిలో చెయ్యాలో తెలియజేసి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. అప్పుడు ధర్మగుప్తులు, అయ్యా శంకరభట్టు, శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసేటటువంటి అనుష్ఠాన పద్ధతి ద్వారా చెయ్యడం అనేది మొదటి పద్ధతి. శివారాధన చేయటానికి మొదటి పద్ధతి శివ పంచాక్షరి మంత్రం. ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జప అనుష్ఠాన పద్ధతి ద్వారా చేయటం అనేది మొట్టమొదటి పద్ధతి. రెండోది మహన్యాస విధానంగా శివారాధన చేయటం రెండో పద్ధతి. అంటే ముందు మహన్యాసం చేసి ఆ తర్వాత అభిషేకాలు చేస్తాం. ఆ తర్వాత రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయటం అనేది మూడో పద్ధతి. కొంతమంది మహన్యాసం చేసి ఆ తర్వాత నమక చమకాలతోటి రుద్రాభిషేకం చేస్తారు. ఈ విధంగా 3 పద్ధతులు చెప్పాడు శివుడి యొక్క ఆరాధన కోసం. పంచాక్షరిలో ఉన్నటువంటి 5 అక్షరాలు పంచభూతాలకు ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనాల్లో తగులుకొని ఉండటం వల్ల పశువు అని పిలుస్తారు. ఆ పశుబంధ విమోచనం చేయవాడే పశుపతి. అంటే మనమందరం పశువులమే, కాకపోతే మనం ద్విపాద జంతువులం, చతుష్పాదం కాదు. అది తేడా. 2 పాదాల జంతువులం మనం. మనందరికీ పరిపాలకుడు కాబట్టి ఆయన పశుపతి స్వామి. శివపంచాక్షరి మంత్రం 5 కోణాలు కలిగినటువంటి నక్షత్రంగా వర్ణించారు పెద్దలు. నక్షత్రానికి కోణాలు ఉంటాయి. 5 కోణాలు ఉన్నటువంటి నక్షత్రంగా చెప్పారు. ఈ పంచకోణ మంత్రాలలో మోక్షాన్నిచ్చే మంత్రాలు మొదటి రకం అయితే, భోగభాగ్యాలనిచ్చే మంత్రాలు రెండో రకం. కొంతమంది మోక్షం కోరుకుంటారు, కొంతమంది ఇహలోకంలో సుఖాలు కోరుకుంటారు. రెండింటినీ ఇచ్చేటటువంటి మంత్రం. పంచ ఉపచారాలతోటి భూతత్వానికి చందనాన్ని, జలతత్వం కోసం కొబ్బరి నీళ్లు, అగ్నితత్వం కోసం దీపారాధన, వాయుతత్వానికి మంచి సువాసనిచ్చే సాంబ్రాణి ధూపం, అశాశ్వతానికి
ఆకాశతత్వానికి సంకేతంగా ఘంటానాదం. ఇవి పంచ ఉపచారాలుగా చెప్పారు. పంచాక్షరిలో ఉన్నటువంటి 5 అక్షరాలు వాటి యొక్క తత్వాలని సాధన చేసే వాళ్ళకి 5 రంగుల్లో 5 తత్వాలు దర్శనమిస్తాయి. ఒకటి తెల్లటి ముత్యం వంటి పాదరసం లేదా వెండి వంటి ప్రకాశం. ఇక రెండోది పగడం లాంటి అరుణకాంతి అంటే ఎర్రటి కాంతి. ఇక మూడోది పసుపచ్చని బంగారపు కాంతి. ఇక నాలుగోది నీలవర్ణంలో నీల ఆకాశంలాగా విశ్వవ్యాప్తమైనటువంటి కాంతి. ఇక ఐదోది శుద్ధమైనటువంటి ధవళ కాంతి, తెల్ల కాంతి. భూమధ్యంలో 5 రంగులు కలిగినటువంటి జ్యోతి ప్రకాశించటమే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా చెప్పారు. ఇక యంత్రం, మంత్రం, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనేవి ప్రధానమైనటువంటి సాధన అంశాలుగా మనం గ్రహించాలి. ఒకటి యంత్రం, రాగిరేకు మీద కానీ లిఖించుంటుంది యంత్రం. అలాగే మంత్రం అందరికీ తెలిసిందే. అలాగే పంచతత్వాల యొక్క సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ, ఇవి ప్రధానంగా సాధనలో ఉండేటటువంటి అంశాలు. దీని ద్వారానే దేహాత్మబుద్ధి నశించిపోయి జీవుడి యొక్క దేహమే దేవాలయంగా, అందులో వెలిగే జీవుడే శివాత్మగా మారిపోయి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ స్థితిని పొందడానికి పంచాక్షరీ జపం, మహన్యాసపూర్వక శివారాధన, రుద్రాభిషేకం ఇవన్నీ కూడా ఉపకరిస్తాయి. విష్ణువుకి సహస్రనామ స్తోత్రం అంటే ఎక్కువ ప్రీతి. గణపతికైతే మోదకాలంటే ఇష్టం. మోదకాలంటే తెలుసు కదా, కుడుములు. సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు అర్ఘ్యప్రియుడు, అగ్ని హవిస్సులు సమర్పిస్తే ప్రీతి చెందుతాడు, శివుడైతే అభిషేకం వల్ల సంప్రీతుడవుతాడు. గతంలో బ్రహ్మకల్పంలో ఒకానొక సమయంలో ప్రళయం సంభవించినప్పుడు భవిష్యత్తు సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనాలని, అంటే సమస్త జీవరాశులు, విత్తనాలంటే జీవరాశులు, అలాగే వృక్షాలు, ఓషధులు మొదలైన వాటి యొక్క విత్తనాలని ఒక కలశంలో నింపాడు భవిష్యత్ తరాల కోసం, తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఉపయోగపడటం కోసం. అందులో అమృతాన్ని, అన్ని సముద్రాల జలాలని, నదీ జలాలను కూడా నింపాడు. గాయత్రీ మంత్రంతో తన యొక్క ప్రాణశక్తిని దానిలోకి ఆవహింపజేశాడు బ్రహ్మదేవుడు. దీనినే పూర్ణ కుంభము అని పిలుస్తారు. ఈ పూర్ణ కుంభంలో అమృతాన్ని నిరంతర ధారాపాతంగా భూమి మీద అభిషేకం చేశారు మహర్షులు. ఈ కలశాభిషేకాన్ని కైలాసగిరి దగ్గర జరపటం వల్ల ఆ కైలాస పర్వతం అమృత స్థానం అయింది. శ్రావణ పౌర్ణమి రోజు అమర్నాథ్ గుహలో మంచు శివలింగం ప్రకృతి సహజంగానే ఏర్పడుతుంది. మనం అందరం చూస్తూనే ఉన్నాం టీవీ మాధ్యమాల ద్వారా. ఆ అమరనాథుణ్ణి దర్శించటం వల్ల సమస్త పాపాలు క్షయించిపోతాయి. ఆ పూర్ణ కుంభాన్ని బోర్లించినప్పుడు అందులో నుండి 2 మహామునులు అవతరించారు. అందుకనే వాళ్ళని కుంభసంభవులు అన్నారు. అందులో మొదటివాడు వశిష్ఠుడు తెల్లటి తేజస్సుతో ఆవిర్భవిస్తే, రెండో వాడైనటువంటి అగస్త్య మహర్షి నీలపు రంగులు తేజస్సుతో దేవతలైనటువంటి మిత్రావరుణుల యొక్క అంశతో పుట్టారు. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే వరుణదేవుడు. పూర్ణకుంభంలో అమృతీకరణం చేసినటువంటి జలంతో 11 సార్లు గనక ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి. 11 సార్లు. అలా చేయడం వల్ల ఏకాదశి తిథి యొక్క పుణ్య బలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు సంతోషపడి అనుగ్రహిస్తాడు. ఏకాదశ రుద్రులకి
వైష్ణవపరమైనటువంటి ఏకాదశి తిథికి సన్నిహితమైనటువంటి సంబంధం ఉండటం వల్ల శివకేశవులు ఇద్దరు కూడా అభిన్న స్వరూపులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరికీ తేడా లేదు, ఇద్దరు ఒకటే. నమ్మకాలతోటి అంటే నమ్మక మంత్రాలతోటి ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేస్తే అటువంటి వాడికి అపమృత్యు దోషాలు పోతాయి. సోమలతకి అధిష్టానమూర్తి చంద్రుడు. ఈ చంద్రుడు పునరుజ్జీవనానికి మూల సాధనమైనటువంటి శక్తిని వెన్నెల రూపంలో వర్షిస్తాడు మనకి. ఈ చంద్ర కళ అనేది యోగి యొక్క శిరస్సులో భ్రూమధ్యమైనటువంటి కనుబొమ్మలకి పైగా సహస్రార చక్రానికి ముందుగాను వెలుగొందుతూ ఉంటుంది. ఇక ఈశ్వరుడి యొక్క వివిధ రూప వర్ణన చెబుతున్నాడు ఓ శంకరభట్టు. ఈ కారణం వల్లనే శివుడికి శిరస్సు పైన చంద్రకళ ఉన్నది అని చెప్పబడింది. గూర్జర దేశంలో ఉండేటటువంటి సోమనాథ క్షేత్రంలో చంద్రకాంత శిలలతో చెక్కినటువంటి శివలింగం యొక్క శిరస్సు మీద తెల్లటి చంద్రవంక వంటి జ్యోతి వెలిగేటటువంటి ఒక స్ఫటికలింగం ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉన్నది. తాను రుద్రత్వాన్ని పొందకుండా ఎవ్వరూ కూడా రుద్రాభిషేకం చేయకూడదని శాస్త్రవచనం. అందుకనే మహన్యాసం. ఆ మహన్యాసంలో ఏమిటి మంత్రాలు? మన యొక్క అంగాంగాల్లో ఈశ్వరుడిని నిక్షేపించుకుంటాం, ఆవాహన చేసుకుంటాం. అదే మహన్యాసం. మహన్యాసంలో కాలం అనేది సర్వము కూడా సంహరించేది కాబట్టి అభిషేకం చేసేటటువంటి వాడు కాళాత్మకుడై యజ్ఞ స్వరూపాన్ని తన శరీరంలో న్యాసం చేసుకొని రుద్రాభిషేకం చేయాలి. ఇది బోధాయన మహర్షి ప్రోక్తమైనటువంటి మహన్యాసపూర్వక రుద్రాభిషేక విధానంలో శివుడి యొక్క తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనేటువంటి మూర్తులు వర్ణించబడ్డాయి. 5 శిరస్సులు భగవంతుడికి, 4 పక్కల 4 ఊర్ధ్వముఖంగా ఈశానం ఉంటుంది. ఈ తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్తుకు రంగులో ఉంటాడు. అఘోరమూర్తి మేఘం లాంటి నీలపు రంగులో అంటే నల్లటి తుమ్మెద నీలం రంగులో ఉంటుంది. సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవళంలో ఉంటాడు. వామదేవమూర్తి గౌరవర్ణంలో ఉంటాడు. ఈశానమూర్తి తేజోమూర్తి కాబట్టి ఆకాశపు రంగులో ఉంటాడు. రుద్రులు వేల కొలది సహస్రాల సంఖ్యలో ఉన్నారని శాస్త్రాల్లో చెప్పారు. అంటే రుద్రగణాలు అని చెప్పబడేటటువంటి దేవతలు గణానికి 3 చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకి 11 మూళ్ళు 33 కోట్ల రుద్రగణాలు ఉన్నాయని, వీళ్ళే భూమిని, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, జలాన్ని, వాయువుని, శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని ఆవరించుకొని ఉంటారని వేదం చెప్పింది. ఈ 33 కోట్ల రుద్రగణాలకి ప్రభువు గణపతి, శివపుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుడు. అందుకనే గణాలకు అధిపతి కాబట్టి ఆయనకి గణపతి అని పేరు వచ్చింది. అయితే శ్రీపాద శ్రీవల్లభుణ్ణి అర్చించే వాళ్ళకి, స్మరించే వాళ్ళకి ఈ 33 కోట్ల రుద్రగణాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల తనలోని గణపతి తత్వాన్ని యోగపరంగా తెలియజేయటానికి శ్రీపాద శ్రీవల్లభుల వారు వినాయక చవితి రోజు ఈ భూమి మీద అవతరించాడు. అదే గణేష్ చతుర్థి, వినాయక చవితి రకరకాలుగా చెప్పుకుంటాం. అందువల్ల శ్రీపాదుల వారిని స్మరణ చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు 33 కోట్ల రుద్రగణాల అనుగ్రహాన్ని పొందుతారని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు ధర్మగుప్తుడు. ఇక రుద్రాక్షల యొక్క వర్ణన చెబుతున్నాడు. శివభక్తులకి రుద్రాక్ష ధారణం అనేది తప్పనిసరి. వీటిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి అనేటువంటి రుద్రాక్షలు ఉన్నాయి. తెల్లటి రుద్రాక్షలు ఉంటే వాటిని బ్రహ్మజాతి అంటారు. అవి దొరకటం దుర్లభం, అరుదు కూడా.
అలాగే ఎర్రటి తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. అలాగే చింతగింజల రంగులో ఉండే రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి. సాధారణంగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా మనకు దొరుకుతాయి. ఏకముఖి దొరకటం దుర్లభం. పాలల్లో కానీ నీళ్లల్లో కానీ రుద్రాక్షలు వేస్తే అవి మునిగిపోతాయి. బరువు లేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించడానికి నిషిద్ధం, పనికిరావు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలబెట్టి అడుగున రాగి పంచపాత్ర పెట్టినటువంటి సాలగ్రామంలాగా ప్రదక్షిణంగా గనక తిరిగితే అవి మంచి రుద్రాక్షలని మనం గ్రహించాలి. అంటే ఏది మంచి రుద్రాక్షో చెప్తున్నాడు. కొన్ని రుద్రాక్షలు అయితే అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి. కాబట్టి గృహస్థులు వాటిని వాడుకోకూడదు. గృహస్థులు కనుక ఎడం వైపుగా తిరిగినటువంటి వాడితే భార్య చనిపోవటం కానీ, వాళ్ళ సంసారంలో చిచ్చు రేగటం కానీ, సన్యాసం తీసుకోవడం కానీ వస్తుంది. అందువల్ల ఇటువంటి వాటిని సన్యాసులు వాడుకోవచ్చు కానీ గృహస్థులు వాడకూడదు. ఇక కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా తెలియజేశాడు వీటి గురించి, ఈ రుద్రాక్షల గురించి. ఏం చెప్పాడు? బ్రాహ్మణులు తెల్ల రంగు రుద్రాక్షలు వాడాలి, క్షత్రియులు ఎర్ర రంగు రుద్రాక్షలు వాడుకోవాలి, వైశ్యులైతే లేత పసుపు రంగు రుద్రాక్షలు వాడుకోవాలి, శూద్రులు నల్ల రంగు రుద్రాక్షలు వాడుకోవాలి. అప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి మంచి మంచి ఫలితాలు వచ్చి పాపాలు నశించిపోయి వాళ్ళ యొక్క సమస్త కోరికలు నెరవేరతాయి. ఏకముఖి రుద్రాక్ష అనేది సాక్షాత్తు శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అయితే అర్ధనారీశ్వర స్వరూపం. 3 ముఖాలు ఉండే రుద్రాక్ష అగ్నిస్వరూపం. 4 ముఖాలు ఉండేది బ్రహ్మస్వరూపం. ఎందుకని? బ్రహ్మకి 4 శిరస్సులు ఉంటాయి కాబట్టి. పంచముఖి రుద్రాక్షి కాలాగ్ని రుద్ర స్వరూపం. 5 ముఖాలు ఉంటాయి కాడ రుద్రుడికి. 6 ముఖాలు కార్తికేయుడు రూపం. 7 ముఖాలుంటే మన్మధుడి యొక్క రూపం అది. 8 ముఖాలుంటే రుద్ర భైరవ స్వరూపం. 9 ముఖాలు ఉన్న రుద్రాక్ష కపిల మహర్షి యొక్క స్వరూపం. ఇది దొరకటం చాలా కష్టం. ఇటువంటి రుద్రాక్ష దొరికితే దానిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రీ శక్తి, అంగశక్తి, పశ్యంతి అనేటువంటి 9 రకాల శక్తులు ఉంటాయి. కాబట్టి నవముఖి రుద్రాక్ష సాక్షాత్తు ధర్మదేవతా స్వరూపం. ఇక 10 ముఖాలతో ఉండేటటువంటిది విష్ణు రూపం. 11 ముఖాలతో ఉండేది సాక్షాత్తు రుద్రాంశ స్వరూపం. 12 ముఖాలు ఉండేటటువంటి ద్వాదశ ఆదిత్య స్వరూపం. ఈ విధంగా రుద్రాక్షలకి వివిధ దేవతా స్వరూపాలకి దగ్గర సంబంధం ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రవృత్తి, నివృత్తి గణాలకి అధిపతి అయినటువంటి గణేశ్వరుడి యొక్క తత్వాన్ని తన యొక్క చైతన్యమయ స్వరూపాల్లో ధరించారు. అందువల్ల స్వామివారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపమై వెలుగొందుతూ ఉన్నారు. అంతేకాదు స్వామివారి యొక్క సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు కానీ పరమాణువు కానీ కదలలేదు, మెదలలేదు. స్వామివారు సమస్త చలనాలకి మూలభూతమైనటువంటి కారణరూపం. అన్ని కారణాలకు వారే కారణం. అందుకని వారిని శివస్వరూపులని భావించడానికి కానీ విష్ణువు వలె భావించడం వల్ల కానీ ఉంటుందన్నమాట. అంటే శివస్వరూపులని భావించే వాళ్ళకి విష్ణువులాగా కనిపిస్తాడు. చూడండి, విష్ణువు అనుకునే వాళ్ళకి శివుడిలాగా కనిపిస్తాడు. అంటే మన మనస్సులో తర్కించే గుణాన్ని తగ్గించుకొని స్వామివారిని శరణుజొచ్చినటువంటి పరిస్థితుల్లో స్వామి తమ యొక్క యథార్థ రూపంతో కనిపిస్తాడు. తర్కిస్తుకుంటే ఏమవుతుంది? విష్ణువు అనుకుంటే శివుడుగా కనపడతాడు, శివుడు అనుకుంటే విష్ణువుగా కనపడతాడు.
అదే తర్కగుణం లేకుండా స్వామి యందు మనస్సు పెట్టి, బుద్ధి పెట్టి, భక్తి పెట్టి ఎవడైతే చూస్తాడో వాడికి స్వామివారి యొక్క యథాతథమైన స్వరూపమే కనిపిస్తుంది. ఇది కాబట్టి ఈ విధంగా శివారాధన పద్ధతులతో పాటు రుద్రాష్టకు సంబంధించిన అనేక విషయాలను కూడా శంకర భట్టు గారికి ఆ ధర్మదత్తుడు వివరించాడు. వారి యొక్క జన్మ చరితార్థం కావాలి అనేటువంటి మనోభావంతో ధర్మదత్తుడు కూడా శంకర భట్టుతో కలిసి కురువపురానికి వచ్చి శ్రీపాదుల వారిని దర్శించుకుందాం అనుకున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా కురువపురానికి వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకున్నారు. అప్పుడు స్వామివారు యోగ నిద్రలో నుండి కన్నులు తెరిచి, ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాదుడు అనేవాడు ఒకడున్నాడట, వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదున్నా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చానా? అసలు నేనెవరు? అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవయ్యా అని నవ్వుతూ అన్నారు స్వామి. అప్పుడు ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల యొక్క దర్శనం కోసం పీఠికాపురం నుండి బయలుదేరేటప్పుడు మా బావగారైనటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కాలు చేసి అజ్ఞానంలో పడద్దని, వారిని కేవలం శరణు కోరుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందమని చెప్పారు. అందువల్ల మీరు వేసే ఏ ప్రశ్నలకైనా నేను మాత్రం మౌనం వహిస్తాను. వేదాలు సహితము తమరి యొక్క తత్వాన్ని వివరింపలేక మౌనముద్ర వహిస్తూ ఉన్నప్పుడు ఇక సామాన్యుడైనటువంటి నేనెంత, నా జ్ఞానం ఎంత అని ధర్మగుప్తుడు అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు ప్రసన్న వదనంతో శంకర భట్టుని, ధర్మగుప్తుడిని వారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకోమన్నాడు. ఇద్దరు స్వామివారి యొక్క పాద స్పర్శనం చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉండిపోయారు. సాయంకాల సమయం కావస్తున్నది. శ్రీపాదుల వారు మమ్మల్ని ఇద్దరిని కురువపురం నుంచి ప్రయాణమై కృష్ణానదికి అవతల ఒడ్డుకు చేరుకోమన్నారు. మేము అలాగే చేశాం. నేను, ధర్మగుప్తుడు ఆ రాత్రి శ్రీపాదుల వారి యొక్క దివ్య లీలా ప్రసంగాలతోటి కాలం గడిపాం. వారి యొక్క లీలలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడానికి సాధ్యం కాదు. మేమిద్దరం నిద్రకు ఉపక్రమించాం. ఎక్కడ నుండో అదృశ్యమైనటువంటి సుశ్రావ్యమైనటువంటి కంఠధ్వనిని విన్నాం. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉన్నారు. అది మేము విన్నాం అని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి ఇక 26వ అధ్యాయంలోకి వచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నాడు? తెల్లవారింది. మేము ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని అనుష్ఠానం పూర్తి చేసుకొని శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దర్శనం కోసం కురువపురానికి చేరుకున్నాం. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగం యొక్క ప్రాదుర్భావ విశేషాలన్నీ తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఉన్నది. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్నమైనటువంటి వదనార విందంతో పరమ కారుణ్యామృతాన్ని వెదజల్లేటటువంటి అమృత దృక్కులతో తమ యొక్క దివ్య పద్మాలని స్పృశించేటటువంటి మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించారు. శంకర భట్టు చెప్తున్నాడు. అప్పుడు శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగం యొక్క ప్రాదుర్భావ విశేషాలను గురించి తెలియజేసి మమ్మల్ని కృతార్థులను చేయమని శ్రీపాదుల వారిని ప్రార్థించారు. అప్పుడు శ్రీచరణులు అన్నారు, నాయనలారా, కాలం అనేది పరమాత్ముడి యొక్క విరాట్ స్వరూపం. సూర్యుణ్ణి కాలాత్మకుడు అని కూడా పిలుస్తారు. సూర్యుడు ధనిష్ఠా నక్షత్రం నుండి ప్రారంభించి శ్రవణ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించి
మళ్ళా ఆ ధనిష్టని చేరుకోవడానికి పట్టే కాలాన్నే బ్రహ్మకల్పం అంటారు. బ్రహ్మకల్పంలో ఒక భాగం సృష్టికల్పం అయితే మిగిలినటువంటి సగభాగం ప్రళయకల్పంగా లెక్క పెడతారు. సాధారణ మానవుల యొక్క అనుభవానికి పగలు రాత్రి అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పితృదేవతలకు సంబంధించి కాలంలో సగభాగం శుక్లపక్షం అయితే మిగిలిన సగభాగం కృష్ణపక్షం అవుతుంది. సంవత్సర పురుషుడికి 6 మాసాలు ఉత్తరాయణం అయితే మిగిలిన 6 మాసాలు దక్షిణాయనం అవుతుంది. కాలచక్రం అంతా కూడా యోగి తన యొక్క శరీరంలో దర్శిస్తాడు. ఈ రహస్య విద్యని తారక రాజయోగ విద్య అని పిలుస్తారు. ఇది తెలియని వాళ్ళకి కాలజ్ఞానం తెలియదు. తారక రాజయోగంలో శరీరాన్ని బ్రహ్మాండంగా భావిస్తారు. సమస్త లోకాలు నాయందే ఉన్నాయి. మన యొక్క శిరస్సులో ఆలోచన స్థానాన్ని బ్రహ్మలోకం అని పిలుస్తారు. నాభి యందు విష్ణులోకం ఉంది. మన హృదయంలో రుద్రలోకం ఉంది. పితృదేవతలు మన యొక్క వీర్య కణాల్లో జన్యుదేవతలే ఉంటారు. ఈ జన్యుదేవతలు మానవ జాతి గత తరాలలో చేసినటువంటి కర్మలని రాబోయే తరాల వారికి కర్మఫలాలుగా అనుభవింప చేస్తుంది. చూడండి, పితృదేవతలు. అలాగైతే గత కర్మలకి ఫలితాలను క్రమపద్ధతిలో అందించటానికి కాలం అనేది అత్యంత ఆవశ్యకం. ఇక కలియుగాంత లక్షణాలు చెబుతున్నారు స్వామి. పితృదేవతలు అంటే చనిపోయిన పెద్దలు మాత్రం కాదు. చాలామంది పితృదేవతలు అంటే చనిపోయినటువంటి తాత తండ్రి ఇటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే గతించిన వాళ్ళ పేరిట మనం పెట్టేటటువంటి శ్రాద్ధం ఉందే, ఆ ఫలాలను స్వీకరించి చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులను కలిగించే వాళ్లే జన్యుదేవతలు.